ఆ పొలాల పక్కనే భారీ ప్రాజెక్ట్, పుష్కలంగా నీళ్లు. అయినా ఆ పొలాలకు చుక్క నీరు అందదు. బోర్లు ఎండిపోవడంతో సాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు రైతాంగం. సింగూరు జలాశయ మాయకట్టు రైతుల వ్యధపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. సింగూరు ప్రాజెక్టు ఆయకట్ట రైతులంతా కూడా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రాజెక్టులో 22 టీఎంసీల నీరున్నప్పుడు కూడాను ఈ ప్రాంత రైతులకు ఆ నీరు ఉపయోగపడడం లేదు. దీంతో ఈ ప్రాంత భూగర్భ జలాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. ఇక వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. అసలు సింగూరు ప్రాజెక్టులో నీరున్నా కూడా ఎందుకు రైతులకు అందడం లేదు? ఎవరి తప్పిదం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు? ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు దగ్గర నిర్మితమైంది బహుళార్ధక సాధక సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రతి సీజన్లో ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టుకు, ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న చెరువుల ద్వారా మరో 10,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 22.291 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ ఒక్క ఎకరానికి కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందడం లేదు. సాగునీరు అందకపోవడంతో పంట పొలాలను 3 సీజన్లలోనూ పడావు పెడుతున్నారు ఈ ప్రాంత రైతులు. ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ, తాగునీటి అవసరాల కోసం నిల్వలు అవసరమని చెబుతూ గత 2 సీజన్లకు నీటిని విడుదల చేయలేదు అధికారులు. తర్వాత కాల్వలకు రిపేర్లు చేస్తున్నామంటూ నీటి విడుదలను నిలిపేశారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే సీజన్ కైనా నీళ్లు అందుతాయన్నది సందేహాస్పదంగా మారడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత సీజన్లో ప్రాజెక్టులో నీరున్నప్పటికీ రిపేర్లు పూర్తి కాలేదంటూ అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ముచ్చటగా 3 సార్లు నీటి విడుదల జరగకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. మాకు ఇంతకుముందు చెప్పలేరు సార్, 3 సార్లు విడిస్తే నీళ్ళు మేము బతుకుతుండే. ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది, బోర్లు బంద్ అయినాయి, మొత్తం ఎండుకుపోయినాయి. ఇప్పుడు పూటకొచ్చిన వరి మొత్తం ఎండుకుపోతున్నాయి. ఇక ఏం బోర్లు వేసినా బోర్ గిట్ట ఫెయిల్ అయిపోయింది సార్. 3 బోర్లు వేయించాం, 3 బోర్లు గిట్ట ఫెయిల్ అయిపోయింది. ఇక ఎండుకుపోతున్నాయి మొత్తం సార్. ఇప్పుడుకైనా 2 సార్లు విడిస్తే నీళ్ళు ఏదైనా చేర్ల కానికే బతుకుతాం సార్. మొత్తం 3 సీజన్లుగా ప్రాజెక్టు నుంచి నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు బోర్ల ద్వారా అష్టకష్టాల మధ్య పొలాలు సాగు చేస్తుంటే, మరికొందరు వ్యవసాయాన్ని వదిలి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన విషయం ఎవరికీ చెప్పలేదని, గ్రామాల్లో చాటింపు చేయించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ముందే తెలిస్తే పంటలు వేసేవాళ్లం కాదని అంటున్నారు. ఈ కెనాల్ ఇడిస్తే పంట మొత్తం బతుకుతుంది. ఇప్పుడు ముందే చెప్తే మేము వేయకుంటే, ఇప్పుడైనా ఒక 3 సార్లు ఇడిచి బంద్ చేస్తే ఈ చెరువులు నిండితే మా బోర్లు బంద్ కాకుండా మందు దాగి సావ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. బోర్లు మొత్తం బంద్ అయినాయి. ఇదిలా ఉంటే సింగూరు కాల్వలకు సీసీ లైనింగ్ చేయాలని ప్రభుత్వం 7 నెలల కిందట అనుమతినిచ్చింది. ఈ పనులు చేపట్టేందుకు 168.30 కోట్ల నిధులు సైతం రిలీజ్ చేసింది. ఇప్పటికే సీసీ లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా మట్టి పనులే జరుగుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పనులు నత్తనడకన సాగితే వచ్చే వర్షాకాలం సీజన్ వచ్చినా పనులు పూర్తి కావని అంటున్నారు. మొత్తం చెర్లలో నీళ్ళు ఉండే కాలువ గురించి కూడా అందరికీ జాలి ఇచ్చి సౌకర్యం ఇచ్చింది. ఇప్పుడు మొత్తం ఈసారి అది కినాలు రిపేరింగ్ అవుతుందని చెప్పినారు. సంవత్సరం అయిపోయారు, రిపేరింగ్ లేదు, ఏం లేదు. కనీసం మాకు ఒక 2 సారో 3 సారో జర చెర్లలో నీళ్ళు వేస్తే మాకు ఇంత బోర్లు నడుస్తుండే, మేము బతుకుతుంటే. ఉన్న ఊర్లన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు మా గతి ఇప్పుడు లేనిది లాగోడి వేసినాము, మస్తు మందు సంచులు తెచ్చి పోసినాము. ఇప్పుడు మొత్తం తినే మొక్కల మొత్తం ఈ విధంగా ఎండిపోతున్నాయి. సింగూరు కాల్వలను నమ్ముకొని చాలా మంది రైతులు వరి సాగు చేశారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయని ముందుగానే పంట వేసినప్పటికీ కాల్వలకు రిపేరు మొదలు పెట్టడంతో సింగూరు నీళ్లు రాకపోవడంతో పాటు బోర్లలో కూడా నీరు లేకపోవడంతో పంటలు మొత్తం ఎండిపోతున్నాయని వాపోతున్నారు రైతులు. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి నీటిని విడుదల చేస్తే యాసంగి పంట దక్కుతుందని ఆశిస్తున్నారు. చూసారుగా, ఇది సాగునీటి కోసం సింగూరు ఆయకట్ట రైతులు పడుతున్నటువంటి కష్టాలు. కొంతమంది బోర్లను నమ్ముకొని వ్యవసాయం చేస్తుంటే, కొంతమంది కాలువల ద్వారా చెరువుల ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకొని చేస్తున్నారు. కానీ ప్రస్తుతం సింగూరు నుంచి రావాల్సినటువంటి నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించామని చెప్తున్నప్పుడు కూడాను ఎక్కడ కూడా రైతులకు ఆ విషయం తెలియదంటూ
సింగూరు నమ్ముకునే మేమంతా కూడా ఈసారి పొలాలు వేసినామంటూ చెప్తున్నారు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ విధంగా సింగూరు నీరు ఈసారి రైతులకు అందడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సింగూరు ప్రాజెక్ట్ నుండి.